Welcome to Ethics Center Bulletin. I'm Dr. Samaram, Ethics Center, Vijayawada. I'm Sudipti Vardhan, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. నాస్తికత్వంతోనే మానవీయ సాంకేతికత. నాస్తికోద్యమ నేత శ్రీ గోరా. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు బాంధవుడు పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్జి రంగా. కరోనాతో బయటపడిన ఆస్తికత్వంలోని డొల్లతనం డాక్టర్ సమరం. పరకాయ ప్రవేశం అనేది వట్టి అబద్ధం. కోవిడ్-19 నుంచి రక్షణ కలిగించే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం. వాసవ్య నర్సింగ్ హోంలో ఆన్లైన్ ఆరోగ్య సదస్సు. మహిళా సాధికారతకై డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మగువా ఛానల్ ఆవిష్కరణ. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వంతోనే మానవీయ సాంకేతికత అని గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, గోరా గారు చెప్పిన అక్షరాలు నిజం. ఏంటంటే మనం సైన్స్ డెవలప్మెంట్ చూస్తాం. సైన్స్ డెవలప్ అనేది మానవ కళ్యాణానికి తోడ్పడుతుంది అని చెప్తున్నాం. కానీ ఇంకొక రకంగా చూస్తే యుద్ధాలు చూస్తున్నాం, మానవాయుధాలు చూస్తున్నాం, ఫిరంగులు చూస్తున్నాం. వీటిని చూస్తుంటే అది ఆ సైన్స్ ఉపయోగం అనేది మానవ కళ్యాణానిగా మానవ వినాశానికి అనిపిస్తుంది. అణుబాంబులు, ఆటం బాంబులు, మరి ఆ విస్ఫోటనంతో దేని అవుతుంది? మానవ యొక్క వినాశానికి తోడ్పడతాయి. ఎందుకని అంటే సైన్స్ అనేది మానవ కళ్యాణానికి అనే మాట మర్చిపోతున్నారు. సైన్స్ అది ఇప్పుడు సాంకేతికత అనేది ఏంటి? టెక్నాలజీ. సైన్స్ ప్రిన్సిపల్ మీద టెక్నాలజీ డెవలప్. ఈ టెక్నాలజీని మనం తీసుకుంటే దీనికి మనం తీసుకుంటే ఇప్పుడు టెక్నాలజీ తీసుకున్నాం. టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ, చక్కగా మన టెలిఫోను, లేకపోతే కంప్యూటర్స్ను, లేకపోతే సెల్ ఫోన్లను, ఇవన్నీ అలాగే రైళ్ళు, విమానాలు, బస్సులు, కార్లు, బైకులు, ఇవన్నీ టెక్నాలజీ. అలాగే నువ్వు చూసుకుంటే నువ్వు ఇంకా ఇంజనీరింగ్ చూస్తే, సివిల్ ఇంజనీరింగ్ చూస్తే, నేషనల్ హైవేస్, ఎంత బరువైన వెహికల్స్ అయినా సరే ఆ వెహికల్స్ రోడ్లు చెక్కు చెదరకుండా ఉండాలి, టెక్నాలజీ. అలాగే నీకు వైద్య విషయంలో మందులు కనబడడం, వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీ. ఈ సాంకేతికత అన్నమాట. అలాగే అగ్రికల్చర్ దాంట్లో కొత్త వరి వంగడాలు, కొంత పంటని బాగా పెంచి చక్కగా అందరికీ సమృద్ధిగా ఫుడ్ వచ్చేది చేయడం, ఆహారం అందేది చేయడం టెక్నాలజీ అగ్రికల్చర్ ఫీల్డ్లో. అలాగే పారిశ్రామిక ఈ రంగం కాదు, ప్రతి రంగంలో కూడా నీకు సాంకేతికత టెక్నాలజీ అంటుంది. కానీ అదే సమయంలో ఏమిటి ఆటం బాంబులు, ఏమిటి అణుబాంబులు, ఏమిటి రాకెట్లు, ఏమిటి మరఫిరంగులు? మరి టెక్నాలజీ చూసినట్లయితే ఆ టెక్నాలజీ ఇదే మానవత్వాన్ని మర్చిపెట్టకే కదా. అందుకని గోరా గ్రహించారంటే టెక్నాలజీ అనేది గాడి తప్పడానికి వీలు లేదు, అది చేయడం లేదు. మొత్తం ప్రపంచంలోని దేశాలు కానీ, సైంటిస్టులు కానీ, టెక్నాలజిస్టులు కానీ ఎవ్వరూ కూడా ఆ రంగం వెళ్ళడానికి లేదు. అంటే నాస్తికత్వం ఒక్కటే దాన్ని నివారించగలుగుతుంది. లేకపోతే సామ్రాజ్య కాంక్ష, పెద్ద అగ్రదేశాలు సామ్రాజ్య కాంక్షతో ఆటం బాంబుల్ని, అణుబాంబులు చేస్తుంది, అనేక రకంగా వినాశనం చేస్తుంది సామ్రాజ్య కాంక్ష. మరి ఇటీవల చూసే కరోనాకు చూస్తే కొంతమంది ఇంతమంది అనేవాళ్ళు ఏంటి, ఈ క్రిమికీటకాదులతో చేసి ఆయుధాలు, బాంబులు లాంటి తయారు చేస్తే దాంట్లో యాంథ్రాక్స్ లాంటివి పెట్టినట్లయితే వాటి వల్ల కూడా మనం బాంబులు తయారు పెడితే ఆ జబ్బులు జనాలు అయిపోతారు. అంటే కరోనా కూడా అలాంటిదేనా అనే భయం కూడా కొంత ఉంది. దానికోసం తయారు చేస్తుంటే అదేమైనా లీక్ అయిందా ఎక్కడి నుంచైనా? కరోనా వైరస్ ఆరంగా ల్యాబ్ నుంచి బయటపడిందా అనేటి డౌట్ కూడా ఎక్స్ప్రెస్, ఎంతవరకు అది నిజం కాకపోవచ్చు వేరే విషయం. కానీ ఎప్పుడైతే నీకు ఈ రకం ఈ జర్మ్స్ సంబంధించిన బాంబులు తయారు చేస్తారు అంటే ఇది టెక్నాలజీ ఎటుపక్కన పెడుతున్నాం, ఏమవుతుంది అంటే. అందుకని మానవీయతో కూడినటి, మానవత్వంతో కూడినటి సాంకేతికత రావాలంటే మా నాస్తికత.
నాస్తికత్వంతో ముఖ్యమైన బేసిక్గా ఉండేటి వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి, ప్రతి వ్యక్తికి పురోగమనం కావాలి, ప్రతి వ్యక్తికి కళ్యాణం కావాలి, మంచి జరగాలి, ప్రతి వ్యక్తికి మంచి జరగాలి. వ్యక్తిత్వం అంటే కేవలం వ్యక్తికి ఏదో గౌరవం కాదు, ప్రతి వ్యక్తికి మంచి జరగాలి, సంఘదృష్టి కావాలి, సమానత్వం కావాలి, మానవత్వం కావాలి. సంఘదృష్టి అంటే మానవత్వం. మానవుడు ఒక పక్క చంద్రమండలంలోకి మనిషి వెళుతున్న కాళ్ళు అడిగాడు, బాగుంది, చాలా గొప్పది టెక్నాలజీ. గొరగలిపినాడు. చంద్రమండలంలో మనం అడుగుపెట్టాం, చాలా సంతోషం విషయం. కానీ చంద్రమండలంలో కాలు పెడతాం, పెద్ద దేశం ఎక్కడికో అంగార గ్రహాలకి అక్కడికి పంపించేస్తాం, రోదశీలోకి గ్రహాలు పంపించేస్తాం, అవి చేస్తాం, ఎంతో చేస్తున్నాం. ఎంతో మన టెక్నాలజీ చాలా గొప్పగా పెరిగిపోయింది అనుకుంటున్నాం. కానీ మన పక్కనే ఉన్న దీనాతి దీన బతుకు పెడుతున్న వ్యక్తి గురించి మనం ఆలోచించట్లేదు. అణ్వస్త్రాలు కావాలా, అన్నవస్త్రాలు కావాలా? ముందు మన టెక్నాలజీ ఎలా ఉండాలంటే మానవీయ కోణంతో మన టెక్నాలజీ డెవలప్ కావాలి. మనం మర్చిపోతున్నాం, పక్కనే ఉన్న మనిషి మర్చిపోతున్నాం, గుడిసెలు ఉన్న పేదవాడు బతుకులు మర్చిపోతున్నాం, పేదవాడు ఆకలి మర్చిపోతున్నాం, పేదవాడు బతుకుని మనం చూడటం లేదు. రాకెట్లు ఎంత స్పీడ్ వెళ్తున్నాయి, ఎంత దూరం వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ గ్రహానికి చేస్తాయని చూస్తున్నాం. కానీ మన మనసు మాత్రం పక్కనే గుడిసెలు ఉన్నవాడు కళ్యాణం గురించి వెళ్ళటం లేదు. అందుకే సైంటిస్ట్ వాడు ఎలా ఉండాలి? వాడిది మానవీయ కోణంతో ఉండాలి సైన్స్ అనేది. వరగచ్చ స్పష్టం చెప్పాడు, ముందు నీవు నీ పక్కన మనిషి యొక్క ఆలోచించు, మానవ కళ్యాణం గురించి ఆలోచించు, ప్రతి మనిషికి ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు పక్కన మనిషి గురించి ఆలోచిస్తావో నువ్వు ఆటోమొబైల్ చేయలేవు. ఎప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి మానవత్వం, మనిషి అందరూ బాగుండాలి, హాయిగా ఉండాలి, ఎవరికీ జరగకూడదు అని ఎప్పుడు అనుకున్నావో నువ్వు ఏ రకంగా అనుభవాలు తయారు చేయలేవు. లేకపోతే ఆటోమొబైల్ తీసుకెళ్ళి హీరోషిమా నాగసాకి వేసి అన్ని లక్షల మంది చంపేశాయంటే ఏమిటి ఆ సైంటిస్ట్? ఈ తాను తయారు చేసే ఆటం బాంబు వల్ల హీరోషిమా నాగసాకిలో ఉన్న జనం అమాయకులు జనం చచ్చిపోతారని తెలీదా? తెలుసు. మరి ఏదో పట్ల పోతాను తెలుసు. ఎందుకు చేశాడు? నాస్తికత్వం వీటన్నిటి విరుద్ధం. నాస్తికత్వం నీకు పూర్తి విరుద్ధం. ఈ రకమైన యుద్ధాలకి ఈ రకమైన విరుద్ధం. అంచేత మానవత్వం కూడిన టెక్నాలజీ, సాంకేతికత రావాలంటే నాస్తికత్వం కావాలి. నాస్తికత్వం పూర్తిగా మానవత్వానికి, సంఘదృష్టికి, సమానత్వానికి, వ్యక్తి కళ్యాణానికి కట్టుబడి ఉంటుంది. అంచేత మన సాంకేతిక అభివృద్ధి చెందుతుందంటే ఒక పక్కేమో బాగా కంప్యూటర్స్ వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, రైళ్లు వస్తున్నాయి, విమానాలు వస్తున్నాయి, వెరీ గుడ్. ఆ రంగాన్ని వెళ్ళాలి. వయసు అభివృద్ధి, వ్యాక్సిన్లు వస్తున్నాయి, అన్ని రోగాలను మనం చేస్తాం. రెండో పక్క మళ్ళీ క్రిమి సంబంధిత బాంబులు తయారు చేస్తున్నాం. బాంబులు వాట్ ఇస్ దిస్? అందరికీ అనవసరాలు, అందరికి సుఖ సంతోషాలు, అందరూ హాయిగా ఉండాలి. అది మానవత్వంతో కూడినటువంటి సాంకేతికత రావాలంటే అది నాస్తిక దృక్పథంతో వస్తుంది, నాస్తిక చైతన్యం వస్తుంది. అయితే నాస్తికత్వం కావాలి. నాస్తికత్వంతోనే మానవత్వం ఉంటుంది. లేకపోతే సామ్రాజ్యవాద ధోరణి, నేను చంపాలి, ఆ దేశాన్ని సొంతం చేసుకోవాలి, నేను ఆక్రమించాలి, అది నా సొంతం చేసుకోవాలి, నేను ఆక్రమించాలంటే బాంబులు వేయాలి, నేను ఆక్రమించాలంటే వాడు చంపాలి. వాట్ దిస్? ఇప్పుడు సరిహద్దుల మీద యుద్ధాలు వస్తున్నాయండి. ఏంటి? సామ్రాజ్యవాదం. నా సామ్రాజ్యం విస్తరించుకోవాలి, నా సామ్రాజ్యం చేసుకోవాలి. ఈ రకంగా సామ్రాజ్యవాదం, ఆధిపత్యం, గుత్తాధిపత్యం, ఇవన్నీ కూడా సాంకేతికత వాళ్ళ చేతులు గడుతోంది, గుర్తుంచుకోవాలి. సామ్రాజ్యవాద చేతుల్లోకి, సామ్రాజ్య విస్తరణ కాంక్ష గల చేతుల్లోకి ఈ టెక్నాలజీ పెడుతోంది, పనికిరాదు. అంచేత టెక్నాలజిస్టులు వాటిని ఎట్టి పరిస్థితులు కూడా చేయలేదు. నాస్తికత్వం ఎప్పుడైతే ఉంటుందో, నాస్తిక వాళ్ళు ఎప్పుడు ఉంటుందో, ఆ నాస్తికత ఉన్నప్పుడే మానవ కళ్యాణం జరుగుతుంది. పక్కన మనిషి సమానత ఏది చేసినా సరే పక్కన మనిషికి మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? పక్కవాడి గురించి ముందు ఆలోచించు. అన్నవస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు కావాలి, అన్నవస్త్రాలు కావాలి. అందరూ హాయిగా ఉండాలి, అందరూ సొంగ చక్కగా ఉండాలి, మంచి వసతి కావాలి, కూడు కావాలి, గుడ్డ కావాలి, వసతి కావాలి. కూడు గుడ్డ వసతి అందరికీ రావాలి, మానవత్వం ఉండాలి. సమాజ కళ్యాణం జరగాలంటే నాస్తికత్వం కావాలి. మానవత్వం వచ్చేది నాస్తికత్వం ద్వారానే ఆయన గోరా గారు చాలా స్పష్టంగా చెప్పారు.
ఇంత అంచేత ఆ రంగానే మరి ఆ రంగం చైతన్యం రావాలంటే, సామ్రాజ్య తత్వం పోవాలంటే, ఈ యుద్ధాలు పోవాలంటే, శాంతి రావాలంటే నాస్తికత్వం కావాలి. మానవత్వం కూర్చొని నాస్తికత్వమే మానవత్వాన్ని పెంచుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సుదీప్తి, ఈ రోజున ప్రముఖ దేశభక్తుడు, గాంధేయవాది, రైతు బాంధవుడు ఆచార్య ఎన్జి రంగా గారిని చెప్పుకున్నాం. ఆచార్య ఎన్జి రంగా అనగానే ఆయన రైతు బాంధవుడు, రైతు బంధువు, రైతు సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి. ఆయన అందరికీ తెలుసు. ఆయన నరాన రైతు సంక్షేమం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. ఎవరు ఏ పని ఏ ప్రభుత్వం రాని ఎవరు రాని రైతుని గుర్తుంచుకో. నీకు కూడు పెట్టేది ఎవరు? రైతు. నీకు అన్నం పెట్టేది ఎవరు? రైతు. నీ గుడ్డ ఇచ్చేది ఎవడు? రైతు. వాడు పత్తి పండిస్తే నీకు గుడ్డ వస్తుంది. అంటే రైతుని మర్చిపోవద్దు. ఆయన జీవితం అంతా రైతు గురించి, దాంట్లో స్వదేశ అభిమానంతో ఆయన గాంధీ గారి ప్రభావం చెప్పలేంత ఎంజీగారు. ఆయన మన తెలుగువాడు. ఆచార్య ఎన్జి రంగా గారు మన తెలుగువాడు, మన ఆంధ్రుడు. ఆయన నవంబర్ 7, 1900 సంవత్సరంలో నిడుబ్రోల్లో పుట్టారు. నిడుబ్రో మన గుంటూరు జిల్లాలోనే. 1900 సంవత్సరం 20వ శతాబ్దం ప్రారంభంలో ఆయన వచ్చారన్నమాట, పుట్టారు. ఆయన విద్యాభ్యాసం కొంత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తర్వాత ఆక్స్ఫర్డ్లో బిఏలో లిటరేచర్ చేశారు. దాంట్లో గ్రాడ్యుయేషన్ చేశారు, లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ చేశారు. అది అవగానే చెన్నై తిరిగి వచ్చి అక్కడ పచ్చయ్యప్ప కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత గాంధీ గారి ప్రభావం చాలా. ఆయన గాంధీ గారి పిలుపు మేరకు ఉద్యోగం వదిలేసి స్వాతంత్ర ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. ప్రొఫెసర్గా ఉన్నవాడు ఆ ఉద్యోగం రాజీనామా చేసేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నమాట. ఆయన గొప్ప విశేషం ఏంటి తెలుసా నీకు? ఎంతమందో పార్లమెంట్కి ఎలక్ట్ అవుతుంటారు. ఈయన 50 సంవత్సరాల పాటు బ్రేక్ లేకుండా పార్లమెంటేరియన్గా ఉన్నాడు. 50 సంవత్సరాలు. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన ఎంటర్ అయ్యారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఆయన స్థానం సంపాదించారు. దట్ ఈజ్ ఎన్జి రంగా. 50 సంవత్సరాలు ఏకబిగిన ఓ పార్లమెంట్ నుండి పార్లమెంట్లో రైతుల గురించి రైతుల గురించి అనుక్షణం రోజుంచారు. రైతులు, దేశం గురించి ఆయన మాట్లాడినమాట. ఆయన చివరి క్షణంగా రైతుగానే పార్లమెంటే ఉండి 50 సంవత్సరాలు కంటిన్యూస్గా మధ్య బ్రేక్ లేకుండా ఆయన రాజుగారు ఉన్నాయి. అంటే ఆయన కమిట్మెంట్ తెలియజేస్తుందన్నమాట. ఆ రంగానే ఆయన రకరకాల కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆయన బాగా ప్రభావితం ఏంటి? చీరాల పేరాల ఉద్యమం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ ఆయన చీరాల పేరాల ఉద్యమం చేశారు. అంటే స్వాతంత్ర్యం కోసం చీరాల పేరాల ఉద్యమం ఉండేది. దాన్ని ఆయన ప్రభావితం చేసిన బాగాను. అలాగే పల్నాడు సత్యాగ్రహం, పెదండిపాటు పన్నుల నిరాకరణోద్యమం, ఇవన్నీ రంగా గారి మీద ఎంతో ప్రభావం చూపించాయి. ఆ రంగాన్ని 1930లోనే 30 అంటే 30 సంవత్సరాల వయసులో ఆయన ముందే జాబ్ 30 సంవత్సరాల వయసుకే ఉద్యోగం వదిలేశారు. స్వాతంత్ర్యం జారిపోయారు. 1930లో మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించినప్పుడు తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఆయన ఎన్నో రకాలుగా చేశారు. ఆయన అంతేకాకుండా చేనేత కార్మికుల కోసం కూడా, రైతు కోసమే కాదు, చేనేత కార్మికుల కోసం ఎంతో చేశారు. అది చేసి అఖిల భారత చేనేత కార్మికుల సంఘం ఏర్పాటు చేశారు. అలాగే 1934లో నిడుబ్రోలో భారతీయ రైతు శిక్షణ కేంద్రాన్ని స్థాపించారు. అలాగే 1936లో ఫైజాబాద్లో జరిగిన అక్కడ దాంట్లో ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్గా అధ్యక్షుడిగా ఎన్నికారు. అలా 1938-40 మధ్య కాలంలో 38-40 కాలంలో ఆయన శ్రీకాకుళం జిల్లాలోని మందాస జమీందారీ రైతుల్ని సంఘటితపరిచి జమీందారుకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ రోజుల్లో జమీందారులు కొన్ని వేల ఎకరాలు జమీందారుల పేరు, అంటే భూస్వాములు అంటాం, భూస్వాములుగా జమీందారులే. వాళ్ళు ఇంకా వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు రైతుల చేత. రైతులకి పంట పండించేవాడు, అనుభవించేది ఒకడు కాదు, దున్నేవాడికే భూమి,
దున్నేవాడికే భూమి ఉండాలని చెప్పి రైతులందరినీ సంఘటితపరిచేశాడు. ఆయన గ్రేట్నెస్ ఎక్కడ రంగా గారు రైతులందరినీ ప్రతి ఒక్క రైతుని సంఘటితపరిచాడు. ఆయన ఎక్కడ మారుమూల ఉన్న రైతులు సంఘటితపరిచి రైతు ఉద్యమాలు నడిపాడు. ఆయన అలాగా చేసి ఆ శ్రీకాకుళం ఆయన చాలా ఉద్యమం నడిపాడనమాట. జమీందారీ దీన్ని చేసి అలా 1942లో క్విట్ ఇండియా ఉద్యమకాలంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వేలూరులో జైల్లో ఉంచారు. ఆయన్ని స్వాతంత్ర్య ప్రయోగంలో పాల్గొన్నారు కదా. అలాగా ఈయన అలాగే ఈయన ప్రత్యేకంగా రైతుల కోసమే పనిచేయాలి, రైతు కావాలి, రైతు దేశం వెన్నుముక్క అని చెప్తూ ఆయన కాంగ్రెస్ ఉంటూ కూడా గాంధీ గారి ప్రభావం ఉంటూ కూడా ఆయన అలా కాదని కేవలం రైతులని ఫోకస్, కార్మికులు రైతు కూలీలను ఫోకస్ చేసి కృషికార్ లోక్ పార్టీ అని స్థాపించారు. ఆయన దేనికోసం? రైతు కూలీలు కార్మికుల్ని వాళ్ళని దృష్టి పెట్టుకుని కృషికార్ లోక్ పార్టీ అని పెట్టి దాంట్లో చేశారు. ఆయన చాలా ఇదిగా ఇందిరాగాంధీతో వాళ్ళతో చాలా చేశారు. ఆయన పార్లమెంట్ చెప్పాక 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉండి ఆయన 50 సంవత్సరాలు రైతుల గురించి, దేశం గురించి, అందరి గురించి ఎంతో మాట్లాడిన వ్యక్తి. అది వెరీ గ్రేట్ పర్సన్. దేశభక్తి అంటే రంగా గారు, ఆచార్య రంగా ఆయన. అందుకే ఆచార్య ఎన్జి రంగా అనగానే ఒక రైతు సంక్షేమం, రైతు అనేది అంతా ఆయన కనబడతారు అన్నమాట. ఆయన 95లో జూన్ 9న ఆయన మరణించారు. ఆయన కానీ అలాంటి వాడు మనవడం మనకి చాలా సంతోషమైన విషయం. ఇలాగే ఎంతమంది భారతదేశం ఈ తిరుగుగడ్డ అనేక మందిని, దేశభక్తులని, వీరుల్ని జన్మనిచ్చింది తిరుగుగడ్డ. మన తిరుగుగడ్డ అందరం ఈ ప్రోత్సాహం నిజంగా వాళ్ళందరూ మనకి స్ఫూర్తిదాయకం. ఎథిక్స్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ తరపున మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుండి ఈ నెట్వర్క్ ద్వారా మరో క్రొత్త ఛానల్ ప్రగతి డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రారంభమవుతుంది. ఈ ప్రగతి ఛానల్ను ముందుగా 2 కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నాం. ఒకటి నమ్మకాలు, మూఢనమ్మకాలు. విశ్వం, ఈ సృష్టి మూలం అంతా కూడా ఒక రకంగా లేదు. ఒకడు దేవుడు సృష్టించాడు. విశ్వం ఆవిర్భావానికి మూలం బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. కానీ ఈ రోజుకి ఎవరన్నా ఖండించలేకపోతారు. ఎందుకంటే ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించడం జరిగిందో ఆ బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి కనబడుతున్నాయి. ఈ నమ్మకం అదే కరెక్ట్ అనుకుని మూఢంగా నమ్ముతూ అలాగే ఉండాలని మూఢనమ్మకం అంటారు. నేను నమ్మింది నే పట్టి ముందడికి 3 కాళ్ళను సామెత ఉంది. ఆ రంగా నేను నమ్మిందే నిజం అనుకుంటాడో ఎప్పుడు అనుకుంటాడో, తాను ఎప్పుడైతే అది మార్చుకోడో అది మూఢనమ్మకం. దేవుని మహిమలు, స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, అదృష్టం, దురదృష్టం, జాతకాలు, జ్యోతిష్యాలు, అతిశక్తులు, మంత్రాలు, యంత్రాలు, వీగులు, తాయతులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. డాక్టర్ సమరం గారు సమాజంలోని అనేక మూఢనమ్మకాలను విశ్లేషిస్తూ రూపొందించిన నమ్మకాలు, మూఢనమ్మకాలు కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 7:30 ప్రసారమవుతుంది. 2 భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన దేశం భారతదేశం. కొన్ని అమానుషమైనటువంటి ఆచారాలు అతలాకుతలం చేశాయి. అంటరానితనం, స్త్రీకి విద్య లేకపోవడం, సతీ సహగమనం, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 ఎన్నెన్నో. శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమారి గారి సమగ్రమైన వివరణతో రూపొందించిన భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు ప్రతి సోమ శుక్రవారాల్లో ఉదయం 7:30 ప్రసారమవుతుంది. ఎథిక్స్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇటీవల వచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది కదా. ఇటువంటి ఆపద సమయంలో ప్రజలను కాపాడటానికి ఏ దేవుడు రాలేదని, తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేసిన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందే దేవుళ్ళని సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అని మనం చూసినట్లయితే, కరోనాకి ముందు
ఏ చేయాలన్నా గుళ్ళకి వెళ్ళడం, ప్రార్థించడం, లేకపోతే యజ్ఞాలు, యాగాదులు, పూజలు, దేవుని ప్రార్థించి దేవుళ్ళ రోజులు కరోనా మామూలుగా ఏదైనా జరిగితే ఒకటే మాట, దేవుని ప్రార్థించండి, దేవుని ప్రార్థించండి, దేవుని మనకు మేలు చేయాలని ప్రార్థించండి. ఇదే అందరి ఒక మాట, అందరి మాట. ఏదైనా సరే వర్షాలు కురట్లేదా, దేవుని ప్రార్థించండి. లేదా శాంతి, దేశం అల్లకల్లో ఉందా, దేవుని ప్రార్థించండి, శాంతి ప్రవేశించండి. ఏదైనా జబ్బులు వస్తున్నాయి, దేవుని ప్రార్థించండి. అన్నింతే దేవుని ప్రార్థించే. ఇంకా కొంతమంది అయితే పెద్ద యజ్ఞాలు, చండీ యాగాలు, ఈ యాగాలు, యాగాలు చేసేసి ఎంతో గందరగోళం అంత దేవుడే వాడే చేయాలి, మనం ఏం చేయాలి, మన నిమిత్తలు ఆ దేవుని దగ్గర కావాల్సిందే అన్నట్లుగా అంత అదే దాంట్లో ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత అంతకుముందు ఏంటి, స్వామీజీలు, బాబాలు పెద్ద కాషాస్త్రాలు వేసుకుని యజ్ఞాలు, పెద్ద అగ్నిగుండాలు చేసి అంత పెట్టి యజ్ఞాలు చేసేవాళ్ళు, దేవాలయాలు పెద్ద పూజలు చేసేవాళ్ళు, పూజలే పెద్ద దేవుడు పెద్ద పూజలు చేసేవాడు. నాయన మనం రక్షించని ఆ రాజకీయ నాయకులు కావచ్చు, లేదా పీఠాధిపతులు కావచ్చు, పెద్దవి మనకు తెలుసు ఎంత భయంగా ఎంత ఇదిగా చేశారో. అవి జరిగేలేదు, పెట్టేలేదు. మరి అంత బాబాలు, పీఠాధిపతులు, స్వామీజీలు వీళ్ళందరూ కరోనా వచ్చారు, నోరు మూసుకున్నారు. అదే సోషల్ మీడియాలో చెబుతుంది. ఒక్కడే ఒకటి, మేము యజ్ఞం చేస్తాం, యాగాది చేస్తాం, ఈ కరోనా తరిమి కొడతాం అని ఎవడంటలా. ఏ స్వామీజీ లేడు, ఏ బాబాయ్ లేడు, ఏ పీఠాధిపతి లేడు, అందరు సైలెంట్ అయిపోయారు. సైలెంట్. ఇవి ఏ పీడతో చెప్పను, నేను యజ్ఞం చేస్తాను, ఈ కరోనా మట్టు పెడతాను, రేపు ఊష్కాకి రేపు ఉండదు అంటాడా, ఒక్కడేమని అంటున్నాడా? ఎవడు మాట్లాడు, వాడు తెలుసు ఎంత ఉట్టిదని. ఆస్తికత్వంలో ఈ రకమైన ప్రార్థనలు, దేవుని ప్రార్థించడాలు ఇవన్నీ కూడా ఒట్టి తీర్పిన ఆస్తికత్వంలో డొల్లతనం బయటపడింది. మాటలతో గడిపేసినప్పుడు సరిపోతాయి. మాటలు అందరికీ జనం అంత అవసరం లేనప్పుడు అవి సాగుతుంటాయి. నిజంగా అవసరం వచ్చేవాడు ఈ దేవుడు అయ్యాడు, ఈ పీఠాదులు ఏంటయ్యారు, వీళ్ళందరూ దైవాద సంభూతులు, దేవుని ప్రతినిధులు. వీళ్ళందరూ ఈ పీఠాదులు దేవుని ప్రతినిధులు, దేవునికి వీళ్ళకి మధ్య లేకపోతే బ్రోకర్లు, లేకపోతే దేవుని బ్రోకర్లు. వీళ్ళు ఏమైపోయారు ఈ బ్రోకర్లు అందరూ. వీళ్ళందరూ యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, పూజలు చేసి, ఇలా ఎంతో చేసి, ఎన్నో చేసిన వాళ్ళు ఏంటైపోయారు వీళ్ళందరూ. ఏం చేయడే, కరోనా ఎందుకు తరగడం, రోజులు ఇంకా రోజులు పెరిగిపోతున్నాయి. ఎందుకింత అదే సోషల్ మీడియాలో ప్రతివాడు పెడుతుంది. ఏమైపోయారు వీళ్ళందరూ, ఈ దేవుళ్ళు ఏంటైపోయారు. దేవాలయాలనే మూతపడ్డ పెద్ద దేవాలయాలని పెద్ద అమ్మోయ్ లక్షల మంది చూసేది, కోట్ల ఆశపడే దేవాలయాలు కూడా కరోనాలని చిన్న సూక్ష్మమైన క్రిమి కోసం భయపడి తాళాలు వేసుకున్నారు, తలుపులు వేసుకున్నారు. ఆ దేవుడు కూడా ఎక్కడ సోగుతుందని దేవుడు భయపడిపోయాడు. అసలు దేవుడు ఉంటే కదా అంటే తలుపులు మూసేశారు. ఆ దేవుడు ఏ దేవుడి కోసం వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి కానుక సంబంధించినప్పుడు కూడా ఎక్కడ కరోనా వస్తుందో ఈ దేవుడు ఏం చేస్తాడు రా బాబు, మన ఏం చేస్తాడని చెప్పేసి వాళ్ళని ఎవడు వెళ్ళడం మానేశారు. ఎందుకంటలా నువ్వేనా ద్రక్షకు, నువ్వేనా చేయాలని ఎప్పుడు పోయి వాడు కానుకలు పెంచి పూజలు చేసి ఇది చేసి అది చేసి సాష్టాంగనాలు చేసేవాళ్ళు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అడగట్లేదు, ఎందుకు నమ్మడం లేదు, ఎందుకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, మందు ఎప్పుడు వస్తుంది, మందు ఎందుకు అంటున్నారు. వ్యాక్సిన్ కోసం మందు కోసం చూస్తున్నారు, దేవుడు దయ కోసం ఎవరు చూడలేదే. ఇక్కడ ఆస్తికతం బలతనం బయటపడింది. ఎవడన్నా ఈ దేవుడి దయ ఎప్పుడు ఉంటుంది అని అట్లా, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, మందు ఎప్పుడు వస్తుంది, ఇది అంటే దేవుడి మీద నమ్మకం అనేది కేవలం ఒక ఊరికే జస్ట్ ఓ సరదా, ఓ ఫ్యాషను, ఒక ఇదంతే. ఏదో వెళ్ళాలని వాళ్ళు ఉన్న మనిషిలో ఉన్న ఆ బానిస ప్రవృత్తి దేవాలయాలు తీసుకెళ్తారు. మనిషిలో బానిస దీనికానో మతం మనిషిలో బానిస ప్రవృత్తిని పెంచుతుంది, దాసోహం చేస్తుంది. మనిషిని ఒక అతిశక్తికి మతం మనిషిని దాసోహం చేసిన ఒక అతిశక్తి. దానికి అతిశక్తి అనేది ఒక అబద్ధం, ఒక దైవశక్తి అనే అబద్ధం. కానీ మతం ఏం చేసినట్టే తను నిలబడడం కోసం దీన్ని ఒక అతిశక్తి మీద మహత్యాలు వెంటగట్టి దాన్ని మనిషి బుర్రంతా దాసం చేసేసి
కానీ అయినప్పటికీ ఈ కరోనా వచ్చాక మతం యొక్క డొల్లతనం బయటపడి ఆస్తిక డొల్లతనం బయటపడి ఎవడు ఇప్పుడు ఏం చేయట్లేదు. మందు వ్యాక్సిను మందు అన్నారు. అంచేత ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు చూసావా, అది 100% ఇప్పుడు ఆ పరమాత్మ కృప ఎప్పుడు ఉంటుందో, ఆ పరమాత్మ ఇప్పుడు తెలుస్తాడో అని ఎవడంటలా. ఎప్పుడు సైంటిస్టులు వ్యాక్సిన్ ఇస్తారో, ఎప్పుడు ఈ డాక్టర్లు మనం రక్షిస్తారో. ఈ కోవిడ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయి ఓ దేవుడా నా రక్షించడా, ఓ డాక్టరా రక్షించు, నువ్వే దేవుడు అంటున్నారు. డాక్టరా నువ్వే రక్షించు, ఓ నర్సు నువ్వే రక్షించు. డాక్టర్లు దేవుళ్ళు అయిపోయారు. వాడికంటే మనుషులు ఉన్న దాసోహ ప్రవృత్తిలో డాక్టర్లు దేవుడు అంటున్నారు. దాసోహం ఎందుకు అసలు? అది డాక్టర్ కర్తవ్యం, వాడు చెయ్యాలి. వాడు అంచేత మనుషులు కరోనా వల్ల మనుషులు కొంతవరకే ఇంకా పూర్తిగా తొలిగితే చక్కగా మంచి జరుగుతుంది. పూర్తి పోయి దాసోహం అనేది పోవాలి. ఈ దాసోహం బానిస ప్రవృత్తి, ఒక దైవశక్తిని నమ్మకం, దేవుడిని నమ్మకం, అతిశక్తిని నమ్మకం, అలౌకిక శక్తి నమ్మకం ఎప్పుడైతే పోతుందో అప్పుడే సరిగ్గా మనిషి మానవ ప్రగతి సరిగ్గా ఉంటుంది. ఇంకా పోలేదు, పూర్తిగా పోలేదు ఉంది. కానీ ఆస్తికతలో డొల్లతను మాత్రం బయటపడినాను నేను. ఏం చేయడు, దేవుడు ఏం చేయలేడు, ఈ దేవతలు ఏం చేయలేరు, ఈ పీఠాభితులు ఏం చేయలేరు, ఈ స్వామీజీలు ఏం చేయలేరు, ఈ పెద్ద గుళ్ళలో ఉన్న దేవుళ్ళు ఉన్న బొమ్మలు ఉన్నాయి, అవి ఏం చేయలేమని మాత్రం తెలిపోయింది. అంటే మనుషులు చైతన్యం కావాలి. దాని ఒక్కటే నాస్తిక చైతన్యం. నాస్తికత్వంతోనే మనిషి బాగుపడతాడు. నాస్తిక స్వయం కృషి మీద వాడి నమ్మకం వస్తుంది. ఇప్పుడు సశక్తి మీద ఎప్పుడు నమ్మకం వస్తుందో అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. డాక్టర్ గారు, మనిషి బ్రతికి ఉండగానే తమ శరీరాన్ని వదిలి వేరొక శరీరంలోకి ప్రవేశించవచ్చని చాలామంది నమ్ముతారు. దీనినే పరకాయ ప్రవేశం అంటారని విన్నాను. పరకాయ ప్రవేశం అంటే ఏంటి? పరకాయ ప్రవేశం అనేది ముందు లేదు ఒకటి గుర్తించాలి. కానీ ఆస్తికులో చెప్పే ప్రకారం ఏంటంటే శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశిస్తే పరకాయ. పర అంటే ఇతర, కాయ అంటే శరీరం, ఇంకో శరీరంలోకి. ఆ శరీరం తాను ఏ శరీరంలో ఉందో ఆ శరీరం వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళొచ్చు. వెళితే శరీరం వెళ్ళిపోయి కొంతమంది మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చేస్తుంది. నిద్రపోతున్నాడు మనిషి, నిద్రపోతున్నాడు. అప్పుడు ఆత్మ వెళ్ళిపోయి ఇంకో శరీరంలో చేరిపోయి ఆ వ్యక్తిలాగా ఏ శరీరంలో వెళ్ళి ఆ వ్యక్తిలో వెళ్ళి ఆ వ్యక్తి సంబంధించిన విషయాలు తెలిసి మళ్ళీ వెనక్కి వస్తాడు. సీడీ అనమాట. సీడీలు వెళ్ళి తెలుసుకుంటూ వస్తుంటారు కదా. ఆ రంగా ఈ రంగా పరకై ఒక శరీరం, ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఓ జీవంలోంచి శరీరం వెళ్ళి ఇంకో దాంట్లో ప్రవేశించి ఆ విషయాలు తెలిసి ఈ వ్యక్తి ఈ శరీరం వల్ల ఇంకో వ్యక్తి శరీరంలో వెళ్ళిన ఈ వ్యక్తికి సంబంధించిన బుద్ధులు, అలవాట్లు అవే పోంటాయి, అవి అలాగే ఉంటాయట. కానీ ఆ వ్యక్తులు అలాగే ఒకవేళ వ్యక్తి మనిషి కాకుండా ఈ ఆత్మ వెళ్ళి ఏ జంతువులో చేరినకో, కుక్కలోనో నక్కలోనో పిల్లిలోనో పందిలో చేరినకో ఆ పిల్లిలాగా పందిలాగా ప్రవర్తిస్తున్నమాట ఆత్మ. అంతే. మనిషే కాదు, మనిషి అన్నిట్లో వెళ్ళచ్చు. చల్లగా రామచరకులకు వెళ్ళచ్చు, వెళ్ళచ్చు అని చెప్తారన్నమాట. ఇంత అంటే ఒక జీవిలోంచి ఇంకో జీవిలోకి వెళ్ళొచ్చు అనేది పరకాయ ప్రవేశం అంటారు. అంటే ఒకదాని ప్రవేశించడం పరకాయ అంటే శరీరం. ఈ శరీరం ఇంకో దాంట్లోకి చేరడం పరకాయ ప్రవేశం. దీనికి ఒక కథ చెప్తారు. దీన్ని సపోర్ట్ చేయడం ఆస్తికత్వం అంతా అభూత కల్పనలమ్మా. అసలు పరకాయ ప్రవేశం అనేది లేదు, అసలు ఆత్మ అనేది లేదు. ఇదంతా ఆ ఊరికే అబద్ధం అంతే, ఇంకేం లేదు. దీనికి శంకరాచార్య గారు ఆయన గురించి చెప్తారు కదా. ఆయన సర్వజ్ఞాని, ఏదడుగు చెప్పేస్తాడు అనేది. చాలా తెలియగలవాడు, సర్వజ్ఞాని, అన్ని విషయాలు తెలుస్తాడు. ఆయనతో ఒకసారి ఒక డిస్కషన్ జరుగుతున్నాడు, చర్చ అనేక విషయాల మీద, ఆధ్యాత్మిక విషయాల మీద, వీటి మీద వాటి మీద జరుగుతుంట. ఆ సమయంలో ఒక మహిళ ఆయనకు చిన్న టెస్ట్ పెట్టింది. టెస్ట్ పెట్టి ఒక లైంగిక విషయాలను అడిగింది. శంకరాచార్యులు గారేమో పుట్టుకతోనే సన్యాసి, ఆయన పెళ్లి చేసుకోవాలి. సెక్స్ గురించి ఏం తెలియదు ఆయనకి. ఆయన ఎప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి గురించి ఏంటి, సెక్స్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఇవన్నీ ఏం చేస్తారు అని అంటే ఆయనకి తెలియదు. అది కాసేమాట.
ఆయనకు మరి ఈవిడ ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగిందో మరి ఆయనకి సెక్స్ గురించి తెలియదు. సెక్స్ చేసాక నాకు పెట్టి చేసే కదా ఆయన తెలియ. ఆయన అన్నట నేను నీకు చెప్తాను, తర్వాత చెప్తాను, ఇప్పటికే విషయం తర్వాత చెప్తానని చెప్పేసి శంకరాచార్యుల వారు ఇంకో గృహస్థుని ఆయన శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాట. ఆయన శరీరంలోంచి ఇంకో గృహస్థ శరీరంలోకి ఆయన ఆత్మ ప్రవేశించి ఆ గృహస్థుడు సంసారంలో పాల్గొంటూ ఉంటే, ఆ సంసారం సెక్స్లో పాల్గొంటుంటే ఆ పాల్గొన్న విషయాలన్నీ ఆకలింపు చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేసి మహిళకి మన్నాడు చెప్పారు సార్ గొప్పగా. అంటే పరకాయ ప్రవేశంతో దేన్నైనా, ఏ జ్ఞానానైనా, ఏ విషయాన్ని చెప్పచ్చు అని చెప్పి ఈ పరకాయ ప్రవేశం చెప్పడం కోసం శంకరాచార్య గారికి ముడిపెట్టేశారు. శంకరాచార్య గారు ముడిపెట్టేసేసి దాంతో పరకాయ ప్రవేశం. ఈ పరకాయ ప్రవేశం గురించి చెప్తే దాంట్లో ఈ రకంగా రకరకాల ఇన్ని కథలు అంటే ఇవన్నీ అద్భుత కథలు. ఎప్పుడే సరే మతం ఏం చేస్తుందంటే ఒక అబద్ధాన్ని సపోర్ట్ చేయడం కోసం, బలపరచడం కోసం అనేక అబద్ధాలు ఆడుతుంది. మన నిశ్చితంలో కూడా చూస్తాం. ఎవడో ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని సపోర్ట్ చేసిన 10 అబద్ధాలు ఆడతాడు. ఒక అబద్ధంతో అయిపోదు, అబద్ధాన్ని 10 అబద్ధాలు చెబుతాడు. ఇప్పుడు కూడా 10 అబద్ధాలు చెబితే కానీ ఆ అబద్ధాన్ని చేసుకోలేడు. ఆరగ మతం కూడా ఈ మహత్యాలు, దేవుడు అనే భావం, ఆత్మ అనే దాన్ని సపోర్ట్ చేయడం కోసం దానికి రకరకాల అబద్ధాలల్లి మహత్యాలు ఇన్నవో మహత్యాలు చేసేస్తారని చెప్పి వాళ్ళు పెడతారనమాట. ఆ రంగా ఇవన్నీ దీనికి తగ్గట్లుగా పతంజలి యోగ శాస్త్రంలో ధ్యానము ద్వారా యోగ ఇంకా నిష్ఠ, మంచి నిష్ఠ, నియమ నిష్ఠాలతో చేసినట్లయితే, యోగాభ్యాసం చేసినట్లయితే వాడికి పరకాయ ప్రవేశము సాధ్యము అని పతంజలి యోగ శాస్త్రంలో రాశారట. అంచేత పరకాయ ప్రవేశం చేయాలంటే పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినట్లుగా ఆ మొత్తం నియమ నిష్టలతో అన్ని ధ్యానం చేసినట్లయితే ఆత్మ ఇంకో శరీరం విడుతుందండి. చెప్పండి ఈరోజు ఒక్కడని నిజంగా ఎవడు చేస్తాడు, ఎవడు చూపించమని చెప్పి పరకాయ ప్రవేశం చేయమని. సైన్స్కి నిలవాలి. ఊరికే చెప్పడం కాదు, సైన్స్ అంటే వెరిఫైబుల్ ట్రూత్ అవ్వాలి. సైన్స్ కథ అవన్నీ కోటి అభూతి కల్పనలు. ఇంకెంత చెప్తారంటే ఈ ధ్యానం గురించి, ఆ యోగాని అభ్యాసం చేస్తే ఎందుకు చెప్తారంటే ఈ పరకాయ ప్రవేశం అనేది యోగా ద్వారానే సాధ్యము అని పతంజలి యోగ శాస్త్రంలో పతంజలి చెప్పాడు కనుక అది సాధ్యము. ఆయన అద్భుత కల్పనలు రాశాడు. పతంజలి యోగ శాస్త్రం చాలా అన్నాయి. సాధ్యం వెరిఫైబుల్ ట్రూత్. మన రష్యస్ అంటే జరగవు. దాని నిండా అబద్ధాలు రాసి పారేసేసి పతంజలి రాశాడు కనుక చెప్పాడు కనుక నిజం అంటే నో, సైన్స్ ఒప్పుకోదు. సైన్స్ వెరిఫైబుల్ ట్రూత్, నిజం అనేది, సత్యం అనేది వెరిఫైబుల్ ట్రూత్. నిప్పు ఉంది, నిప్పు అనేది నువ్వు ముట్టుకున్నా కాలుతుంది, నేను ముట్టుకుని కాలుతుంది, ఇంకోటి ముట్టుకున్నా కాలుతుంది. ఆ రకంగా సత్యం అనేది ఎవరు చేసినా అది నిజం అవుతుంది. పరకావ్యసం ఒకరికి అవుతుందంటే వాడు ఇంకా చెప్పి దీన్ని అబద్ధాలు చెబుతారంటే ధ్యానము చేసినట్లయితే ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలల పాటే సరే మంచి నీళ్లు ముట్టుకోకుండా కూడా మనిషి ఉండి మంచి శక్తిని సంపాదిస్తాడు అంటారు. పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా మనిషి ఆ యోగాభ్యాసం చేసినట్లయితే వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా ఉంటాడు అని అంటారు. ఇది అసాధ్యము. మంచినీళ్ళు తాగకుండా ఉంటే వాడు వారం నుంచి 10 రోజులు చచ్చిపోతాడు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తే ఎవరైనా సరే మంచి చూద్దాం. ఏ మనిషి పతంజలి యోగ శాస్త్రం ప్రకారంగా మేము పూర్తిగా నియమ నిష్ఠలతో ఉన్నాను, నేను పచ్చి మంచినీళ్ళు ముట్టుకోనని వాడు మంచి చుక్క నూట కలగడం వాడు బతకడు. వారం 10 రోజులు చచ్చిపోతాడు. వారం 10 రోజులు మంచి ఆహారం మానేస్తే ఒక నెల 2 నెలలు బతుకుంటారు. లేదా మొత్తం శరీరంలో కండంతా కరిగిపోయి, కొవ్వంతా కరిగిపోయి, ఆ ఎనర్జీ లెవెల్స్ అనిపోయి పడిపోతాడు. ఏదైనా సరే ఎవడు కూడా ఆహారం లేకుండా నీళ్లు లేకుండా అయితే వారం 10 రోజులు ఉంటాడు. ఆహారం మారిస్తే నెల 2 నెలలు 3 నెలలు ఉంటాడు మ్యాక్సిమం. మంచిలు తాగుతూ ఆహారం తినకుండా ఉంటే మాత్రం ఒంట్లో కొవ్వు కరిగి, కండ కరిగి, అన్నీ కరిగిపోయి, అన్ని జవస తడిపోయి అప్పుడు ఎగిరిపోతాడు. అంతేగాని ఎవ్వడు కూడా ఆరోగ్యంతో ఎవ్వడు ఉండడు. ఒట్టిది యోగ శాస్త్రంలో, పతంజలి యోగ శాస్త్రంలో చెప్పింది. అయితే
ధ్యానము అనేది కొంత యోగాలు ఎంతవరకు అంటే ఒకటి వ్యాయామం చేసేది మనం మామూలుగా అందరికీ వ్యాయామం చేయండి, ఆటలాడతారు, గంతులేస్తారు, డ్యాన్స్ కూడా వ్యాయామే, అన్ని వ్యాయామం అనేది శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. అది యోగాలో కూడా ఇప్పుడు వ్యాయామం. యోగాభ్యాసం అంటే వ్యాయామం చేయడం, ఆసనాలు వేయడం, ఆరోగ్యం మంచిదే, ఆరోగ్యం. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్, మనిషి ప్రశాంతంగా జపం చేయాల్సిన పనిలా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్లో మనసు ప్రశాంతంగా చేసుకోవచ్చు. దానికోసం మెడిటేషన్ అవసరంలా. పతంజలి యోగ శాస్త్రం చెప్పినట్టుగానే ప్రశాంతత రావాలంటే మెడిటేషన్ చేయాలని అవసరం లేదు. ఆ మెడిటేషన్ కంటే మనం చేసే రిలాక్సేషన్ టెక్నిక్ ఉంది, దట్ ఈజ్ మోర్ సైంటిఫిక్. జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంది, మోర్ టెక్నిక్, మోర్ సైంటిఫిక్, మోర్ రిలయబుల్. మెడిటేషన్ అంటే మోర్ యూజ్ఫుల్. అంచేత మీకు చక్కటి రిలాక్సేషన్ రావాలంటే ధ్యానమే, మెడిటేషనే కావాలని చెప్తే అది మీనింగ్లెస్. అంచేత ఈ పరకాయ ప్రవేశం గురించి, ఈ అభూత కల్పన చెప్పాను కూడా, ఈ యోగశాస్త్రాన్ని ముడిపెట్టి చెప్పాను కూడా మీనింగ్లెస్, అభూత కల్పన, నిజం కాదు. అంచేత కథలు, ఒట్టి కథలు, ఇంకేమీ కాదు. అంటే పరకాయ ప్రవేశం అనేది లేదు, ఒట్టిది. అసలు ఆత్మ అనేది లేదు, శరీరం వదిలేయడం అనేది కూడా లేదు. ఎథీస్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. మానవుని జిజ్ఞాస ప్రారంభమైన దగ్గర నుంచి విజ్ఞానం పెరిగింది. దీన్నే మనం సైన్స్ అంటాం. గ్రీసు వారే ఎర్లీ పార్ట్ అంటే పూర్వకాలపు ఆలోచనలో ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని ఎక్కువగా డెవలప్ చేశారు. మన శుక్రగ్రహం కూడా భూమిని పోలినట్లే ఉంది. ఎందుకంటే చాలా వరకు భూమి లాంటి పోలికలే ఉన్నాయి. సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో, అంటే మామూలుగా సర్క్యులర్గా కాకుండా కాస్త ఇలాంగేటెడ్ సర్కిల్, దాన్ని మనం ఎలిప్స్ అంటాము. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దగ్గరగాను దూరంగాను సూర్యుడికి వస్తూ ఉంటాడు. దూరానికి దగ్గరికి మధ్యన కనుక తేడా చూసినట్లయితే 2,60,00,000 మైళ్ళు దాని యొక్క పాత్. ఎథీస్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం. గత 15 రోజుల్లో నాస్తిక కేంద్రం వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో జూలై 1న జరిగిన 1067వ వీక్లీ ప్రోగ్రాంలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు ప్రసంగించారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా డాక్టర్స్కి, అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, డాక్టర్స్కి సంబంధించిన అందరికి కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు, అభినందనలు. డాక్టర్స్ డే అనగానే ముఖ్యంగా వైద్య వృత్తిలో వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు డాక్టర్స్ కాకపోవచ్చు, కానీ డాక్టర్స్ని ఎంతో అభిమానిస్తారు. అందుకని డాక్టర్స్ దేవుడిగా చూస్తారన్నమాట. ఎవరో దేవుడు లేడు, మీరే దేవుళ్ళని. మనం కరోనాలో చూసాం. కరోనా దాంట్లో వాళ్ళు సేవలు అందించి ఎంతమంది రక్షించి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ఎంత అభినందిస్తూ, పూలు జల్లుతూ, ఎంత జేజేలు పలుకుతూ, చప్పట్లు కుట్టుతూ ఎంత చేశారు వైద్యులకి, వైద్య సిబ్బందికి. ఒక డాక్టర్స్ అనే కాదు, నర్సులు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ అనండి, అందరినీ. ఎందుకంటే ఆరోగ్యం అనేది మొత్తం డాక్టర్స్, తక్కిన పారామెడికల్ స్టాఫ్ అందరి మీద ఆధారపడుతుంది అన్నమాట. అంత గొప్ప వృత్తి వైద్య వృత్తి. దానికి సంబంధించింది. మరి అటువంటి వైద్య వృత్తికి ఎంతో సేవలు అందించి అసలు వైద్య వృత్తికి చెప్పలేదు గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తి డాక్టర్ పిసి రాయ్.
వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో జూలై 4న జరిగిన 1068వ వీక్లీ ప్రోగ్రాంలో రోగ నిరోధక శక్తికి ఆహారం అంశంపై ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ కుసుమనీల గారు ప్రసంగించారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం కోవిడ్ గురించే మాట్లాడుకుంటున్నాం. కరోనా వైరస్, ఈ వైరస్ వల్ల మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం. కానీ మన చుట్టూ ఎన్నో రకాల మైక్రో ఆర్గానిజమ్స్ తిరుగుతున్నాయి, మైక్రోబ్స్. సో ఈ బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, వైరస్ అయి ఉండొచ్చు, ప్యాథోజన్స్ కానీ, ఇవన్నీ మన చుట్టూ చాలా రకాలు తిరుగుతూ ఉంటాయి. అవి క్లైమేట్లో మనతో పాటు ఒక జీవుల్లాగా కలిసిపోయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన రోగ నిరోధక శక్తికి తగ్గిపోతుందో అప్పుడు అవన్నీ మనకి ఇన్ఫెక్టెడ్ క్రియేట్ చేస్తాయి. సో మనకు ఒళ్ళు నొప్పులు రావడం, జలుబు రావడం, తలనొప్పి కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ, ఇలా ఏవో ఒక సిమ్టమ్స్ అనేవి బయటికి కనిపిస్తున్నాయి. ఆ లక్షణాలు ఎందుకని కనిపిస్తున్నాయి అంటే మనలో రోగ నిరోధక శక్తి లేదు. మనం తీసుకునే ఆహారం ద్వారా మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటే, బలపరుచుకుంటే అవి మన ఇమ్యూన్ సెల్స్ని పెంచడానికి, వాటి యొక్క పని క్రమంగా జరగడానికి తోడ్పడతాయి. సో ఎలా అవి జరుగుతాయి అంటే మనం తీసుకునే రోజు ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో వచ్చే ప్రతిదీ అంటే మనకి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సిరల్స్ అండ్ పల్సెస్, మనకి ఏదైతే చిరుధాన్యాలు కానీ ముడిధాన్యాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నాం. కానీ అవి మనం సమపాలంలో తీసుకుంటున్నామా లేదా? వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో జూలై 11న జరిగిన 1069వ వీక్లీ ప్రోగ్రాంలో మహిళలలో కుంగుబాటు అనే అంశంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికారెడ్డి గారు ప్రసంగించారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ డిప్రెషన్ ప్రత్యేకంగా మహిళల్లో వచ్చే మానసిక కుంగుబాటు అనేది చాలా ముఖ్యమైన టాపిక్. అంటే ఎందువల్లనంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఈ కోవిడ్-19తో పాండమిక్తో ప్రపంచం అంతా పోరాడుతూ ఉన్న సమయంలో మన ముఖ్యంగా ఈ కోవిడ్-19తో మనం ఫైట్ చేసే పరిస్థితిలో ఎక్కువ శాతం మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలామందిలో చూస్తున్నాం. నాట్ ఓన్లీ పబ్లిక్ మన కామన్ మ్యాన్ ఒక్కరే కాదు, డాక్టర్స్, ఈ హెల్త్ కేర్లో పనిచేసే ప్రతి సిబ్బంది, నర్సులు కానీ మిగతా ఇతర అందరూ, ఆ తర్వాత మిగతా జాబ్స్కి వెళ్ళే వాళ్ళందరూ, బయట పోలీసు కానీ ఇంకొకరు కానీ పారిశుద్ధ్యం, అందరూ మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కొంత ఇబ్బందికి లోనవుతున్నారు. వాటికి ఏంటంటే ముఖ్యంగా కొన్ని రకాల భయాలు ప్రతి ఒక్కరిలో వెంటాడుతున్నాయి. సుదీప్తి, మనం చాలా విషయాలు తెలుసుకునేవాళ్ళం. అలాగే ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అని యూట్యూబ్లో 16 ఛానల్స్ మనం ప్లాన్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ 8 ఛానల్స్ ఆల్రెడీ 1.5 year నుంచి మనకు జరుగుతున్నాయి. ప్రజల నుంచి మంచి వ్యూవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, ఎక్సలెంట్గా. ఎథిజం మీద పాజిటివిజం ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, తెలుగు ఛానల్ ఉన్నాయి, అలా తక్కువ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇది రీసెంట్గా మనం వార్తాలోకం, డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ అని వార్తాలోకం ఛానల్ పెట్టాం. అలాగే సైన్స్ గురించి అవగాహన కావాలి. ఈ సమాజాన్ని ముందుకు నడిపేది సైన్సే. శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్ర ఉపయోగం కావాలి. దానికోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ని సైన్స్ వరల్డ్ అని పేట ఒక ఛానల్ ఆల్రెడీ మొదలెట్టాం. అలాగే సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతి, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, అనేక సామాజిక సమస్యల మీద జనాల్లో చైతన్యం కలిగించడానికి, విజ్ఞానం కలిగించడం కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ అని ఒకటి మొదలెట్టాం. అది కూడా ఇవన్నీ కూడా ఆల్రెడీ మన వ్యూవర్స్ చూస్తున్నారు. అలాగే మహిళల్లో చైతన్యం తీసుకురావడం కోసం అని మనం డాక్టర్ సమరం ఉమెన్ ఛానల్ మగువ అని మహిళల్లో చైతన్యం. ఎందుకంటే ఈ సమాజంలో సగం స్త్రీలు. ఈ స్త్రీలలో చైతన్యం లేకపోతే వాళ్ళు ఒంటింటి కుంటేళ్ళు చేస్తున్నారు. స్త్రీలు కూడా మేము ఇంతే, మా చేత కాదు అని ఒక భావంతో ఉంటున్నారు. నో, వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా, మగవాళ్ళకి మించి చేయగలరు. ఆ చైతన్యం తీసుకురావడం కోసం ఉమెన్ ఇష్యూస్ గురించి కానీ ఉమెన్లో చైతన్యం కలిగించడం కోసమని డాక్టర్ సమరం ఉమెన్ ఛానల్, మగవ ఛానల్ మొదలెట్టాం. అయిపోయి అది కూడా ఆల్రెడీ మన వ్యూవర్స్ చూస్తున్నారు. ఇక ఈ వారంలోనే
ఇక 2 కొత్త ఛానల్స్ వస్తున్నాయి. ఒకటి యూత్ ఛానల్, యువత కోసం, యువత బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసమని డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవిత అని తీసుకున్నాం. వాళ్ళ భవిష్యత్తు కోసం, ఈ యువత యొక్క భవిష్యత్తు కోసం భవిత అనే ఛానల్ పెట్టాం. అలాగే చిన్న పిల్లల్లో చక్కని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసం, వాళ్ళ చక్కని నాలెడ్జ్, వాళ్ళ మానసిక వికాసం కోసం చిన్నారి డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ అని, చిన్నారి అనే ఛానల్. ఈ 2 కూడా ఈ వారంలో వచ్చేస్తున్నాయి. ఈ వారంలోనే ఆ 2 ఛానల్, ఒకటి భవిత యూత్ ఛానల్, మరొకటి చిన్నారి. ఈ 2 కూడా ఈ వారంలోనే వస్తున్నాయి. ఈ రంగా మనకి ఇంకా త్వరలోనే ఇక వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. రాగం తానం అని ఒక కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్. ఇప్పుడు కళ కోసం అంటే కళ సమాజం కోసం అంటారు. ఏం సరే కళ అనేది సామాజిక ప్రయోజనం కోసం కావాలి. అందుకోసమని రాగం తానం అనే ఛానల్ జరుగుతుంది. అలాగే సెల్యులాయిడ్ ఛానల్ కూడా త్వరలో మొదలెడుతున్నాం. మన సినిమా దాంట్లో హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేకపోతే రైటర్స్ కానీ కవులు కానీ దర్శకులు కానీ ఒక మంచి అభ్యుదయ భావాలు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఈ ఉన్న ఈ సామాజిక పరిస్థితులు, ఈ కులతత్వం గురించి, మతత్వం గురించి, సామాజిక దురాచారాల మీద వాళ్ళ భావాలనేది తీసుకుని వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ అందించాలనుకుంటున్నాం. అది కూడా సెల్యులాయిడ్ ఛానల్ అని త్వరగా మొదలవుతుంది. అది కూడా వస్తాయి. ఈ రంగా మనం చాలా అందరూ కూడా ఈ ఛానల్స్ అన్నీ కూడా మొత్తం 16 ఛానల్స్ అవుతాయి. ఇప్పుడు ఈ వారం మొదలెట్టేదంటే మనం భవిత చిన్న ఛానల్స్ కలిసి ఆల్రెడీ 14 ఛానల్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఇంకా త్వరలో ఇంకో 2 ఛానల్స్, మన 16 ఛానల్స్లో ఇంకో 2 ఛానల్స్ అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. అంటే అందరూ వీళ్ళని చూడాలని, అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక నవ సమాజాన్ని నిర్మించడం కోసం, ఒక నవ మానవుని నిర్మించడం కోసం అని మనం ఛాన్స్ చేస్తున్నాం. అంచేత నవ సమాజం కోసం, నవ మానవుల కోసం, నవ భావాల కోసం ఈ ఛానల్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కోరుతున్నాను. అలాగే మనకు ఎత్తిస్టం ద్వారా అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతాయి నిరంతరం. ఇవి దాంట్లో గోరా సైన్స్ సెంటర్ ఉంది, గోరా డిజిటల్ లైబ్రరీ ఉంది, సాగా గోరా ఎగ్జిబిషన్ ఉంది, బాపు దర్శన్ ఉంది, వాసవి మెడికల్ హెల్త్ ఎగ్జిబిషన్ ఉంది, ఎత్తి సెంటర్ ఫేస్బుక్ ఉంది, అలాగే ఎత్తి సెంటర్ వెబ్సైట్ ఉంది. ఇవన్నీ కూడా రకరకాల మనం ప్రతిసారి చెప్పుకుంటాం. నేను అది అన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలని కోసం. అలాగే మనం ఎత్తి సెంటర్ 2 మ్యాగజైన్స్ నడుపుతాం. నాస్తి మార్గం తెలుగులోను, ఎత్తిస్టెంట్ ఇంగ్లీష్లో కూడా అవుతున్నాం. అలాగే లిటరేచర్ చాలా, అలాగే వాసవ్య బుక్ హౌస్ ద్వారా అనేక పుస్తకాలను మనం ప్రింట్ చేస్తూ వస్తున్నాయి. మొత్తం నాస్తిక సాహిత్యం ఇవన్నీ కూడా చాలా వాసవ్య బుక్ హౌస్ అని పేరు. నాస్తిక కేంద్రం ద్వారా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఎక్స్ట్రా ఇంకోటి కూడా బుక్ హౌస్, వాసవ్య బుక్ హౌస్ అని, దాంట్లో కూడా అన్ని రకరకాల సాహిత్యాన్ని మనం తీసుకొస్తున్నాం. అందరూ కూడా మేము చూడాలని, అందరి యొక్క సహకారం కావాలని కోరుతూ మీ అందరూ సెలవు తీసుకున్నాను. జై ఇన్సాన్. జై ఇన్సాన్.